నెల్లూరు నగర మరియు జిల్లా ప్రజానీకానికి అందరికీ తెలుగు నూతన సంవత్సరాది మరియు రంజాన్ శుభాకాంక్షలు, ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈరోజు ఉదయాన ఏదో సంచలనమైన ప్రెస్ కాన్ఫరెన్సు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతవారు, మాజీ మంత్రులు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుందని చెప్తే ఏమో అనుకున్నాం. మీరందరూ కూడా చూశారు. ప్రశాంతి మేడం గారు ఎప్పుడో మా రాజేంద్రన్తో ఏదో మాట్లాడిందని దాన్ని మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకు అందరికీ మేము చూపిస్తున్నామని చెప్పి చూపించడం జరిగింది. మధ్యలో రాజేంద్రన్న, ఒక పక్క ప్రసన్నన్న, ఒక పక్క సాయన్న, ఇంకా మిగతా అందరూ వంది మాదిగలు అందరూ పక్కన కూర్చోన్నారు. రాజకీయాల్లో ఇటీవల కాలంలో నైతిక విలువలు అనేవి రోజు రోజుకి దిగజారుతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ మధ్య. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈరోజు జరిగినటువంటి పాత్రికేయుల సమావేశం ద్వారా వారు చేసినటువంటి ఆరోపణ. అన్నా ప్రసన్న, అన్నా సాయన్న, కరెక్ట్గా ఎన్నో రోజులు కాదు, ఒక నెల, 1 నెల ముందు ఇదే పెద్ద మనిషి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి, ఇదే పెద్ద మనిషి కోవూరు నియోజకవర్గానికి, జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్, ఆడియో మెసేజ్ పంపించాడు. మీ దగ్గర లేకపోతే బహుశా నేను ఇస్తా, మీడియా మిత్రులకు అందరికీ ఇప్పుడు ఇమ్మన్నా ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికుండాలంటే మా అన్న ప్రసన్నని మార్చండి. దుర్మార్గాలకే, దురాఘాతాలకే, అన్యాయాలకే, అక్రమాలకే నిలబోయిపోయి ఉంది కోవూరు నియోజకవర్గం అని మేము చెప్పలా. ఈరోజు మీ ఇద్దరి మధ్య కూర్చుని పెద్ద మనిషి పాత్ర పోషించినటువంటి గారు మాట్లాడారు. నల్లపరెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర, మా ఓటు యువకులకే ఒక ఆదర్శం. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారన్నా, నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారన్నా, నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారన్నా, వారందరికీ మాలాంటి వాళ్ళకి ఒక ఆదర్శం. అటువంటి నల్లపరెడ్డి కుటుంబంలో పుట్టే, నల్లపరెడ్డి కుటుంబంలో నుంచి వచ్చే 94 నుంచి ఇప్పుడు దాకా 30 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు. మీ తమ్ముడు మొత్తం నేను చూసేవాడని చెప్పుకున్న మీ తమ్ముడు స్వయంగా పాత్రికేయుల సాక్షిగా ఏం మాట్లాడారు అందరూ చూశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు, ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు. పాప మా రాజేంద్రన్న సరికొత్త పదాలు పలికాడు ఈరోజు. మేమే కొంతమంది కోర్టులను ఆడ పంపించాం, మేమే కొంతమంది కోర్టులను అటు పంపించాం. పాపం మా రాజేంద్రన్నకు తెలుసో లేదో, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు కావచ్చు, రాజకీయాల్లో ప్రసన్న కోసం, ప్రసన్న వెనకాల రాజకీయాలు చేసి ఉండవచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నకు కానీ, వేమిరెడ్డి ప్రశాంతి మేడం కానీ కోర్టులు, విషయాలు, వ్యవహారాలు తెలియకపోవచ్చు. కానీ వారు చుట్టూ ఉండే కొంతమందికి కోర్టు వ్యవహారాలు చేయడంలో, కోర్టు పనులు చేయించడంలో పిహెచ్డి చేస్తున్నారు ఈ జిల్లాలో. తెలిసినట్లే పాపం మా రాజేంద్రనకి. మాతో ఎవరెవరో నీ పక్కన ఉన్న నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది. రాజేంద్రన్న, గుండె ఆగిపోద్ది, నీకు గుండె ఆగిపోద్ది. కోవూరు నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే నీ గుండె ఆగిపోద్ది పాపం. నీకు కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ అనుకునేటటువంటి నాయకుల దగ్గర నుంచే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెత్తనం చేసే నాయకుల దగ్గర నుంచే ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే
గుండె ఆగిపోద్ది. కోవూరు నియోజకవర్గం మొత్తం మా కోవూరు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా అని కోరుకుంటున్నాను. మా కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా. మేము చెప్పే మాటలు కాదు ఇవే. కోవూరు నియోజకవర్గ ప్రజానికం పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా చెప్తూ ఉన్నారు. కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మధ్యాహ్నం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినప్పటి నుంచే ఒక్క కోవూరు నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కనుక్కోమని చెప్పి ఈ సందర్భంగా పాపం మా రాజేంద్రన్నకే పక్కన కూర్చోబెట్టి మాట్లాడించిన మా ప్రసన్ననకే, మా సాయన్నకి మీ ద్వారా తెలియజేస్తున్నా. ప్రశాంతమ్మ 3 కోట్లు ఇస్తానండి, అయినా నా తమ్ముడు పోలా. మీ తమ్ముడు స్వయంగా, మీ తమ్ముడికి ఒక పెట్రోల్ బంక్ ఉంది నెల్లూరు నగరంలో. మాట్లాడిన రాజేంద్రన్నకి నా స్నేహితుడే దానికి లీజు చేసేది. నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ప్రసన్నన్న నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ఏమైపోతారో మీరు. పాపం సంస్కారం అడ్డొస్తుంది. కుటుంబం నేపథ్యం ఉంటే సరిపోదు, మాకు ఘనమైన చరిత్ర ఉందనుకుంటే సరిపోదు, 30-40 ఏళ్ళు మేము శాసనసభ్యులు అంటే సరిపోదు. కనీసపాటి విలువలు, సంస్కారం, ఈ మాట మాట్లాడొచ్చా లేదా? ఒక మహిళ మీద నెల్లూరు జిల్లా చరిత్రలో, నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి సాంప్రదాయం మహిళల మీద ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు. నిన్న మొన్నటి దాకా దేవత అయినటువంటి ఆమె ఈరోజు పాపం ఈ విధంగా కనపడుతుందంటే దాని వెనకాల మర్మం ఏమిటో, ఎందుకు మీకు అంత భయం ఉందో మాకైతే తెలియట్లా. నేను ఈ 40 సంవత్సరాల కాలం పాటు మేము ఈ అభివృద్ధి చేశా, రేపు మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను ఈ అభివృద్ధి పనులు చేస్తా అని చెప్పి ధైర్యంగా ప్రజలకు చెప్పుకొని ఎన్నికలకు పో, అంతే తప్ప ఇదిగో భూతద్దం, ఇదిగో పార్టీ మారిపోతున్నారు, ఇవన్నీ బహుశా నాకు తెలిసి మీకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ ఇటువంటి మాయలు మంత్రాలు మీ పక్కన కూర్చున్న మా సాయన ద్వారా ఏమో ఒక డౌట్ వస్తాం.